దేవుడు నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా. మనం అనుకుంటాం ఎంతగానో, అయ్యో నేను తప్పు చేశానే, నేను ఈ విధంగా ఉన్నానే, నేను దేవుడు మాట వినలేదు, దేవుడికి అవిధేయత చూపించాను, పాపంలోనే ఉన్నానే అని అనుకుంటున్నావు. కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. కీర్తనలు 51వ కీర్తన మనం చూస్తే 4వ వచనంలో, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలువుగా అగపడుదవు. 51:7 వచనం మనం చూద్దామండి. నేను పవిత్రునగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అవును, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు నీ కోసం. నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నా పాపాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు నువ్వు దేవుడు వైపు తిరగగలిగితే, దావీదు ఎలాగైతే ప్రభా నా పాపాన్ని పరిహరించయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా నా జీవితాన్ని మార్చు అని ఎలాగైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకు ప్రభా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకు ప్రభా అని ఎంతో ఆశతో దావీదు ఆ యొక్క దేవుని సన్నిధిలో మొరపెట్టి అడిగారో దేవుడు చెప్తున్నారు. ఎలాగైతే దావీదుకు తన యొక్క వాత్సల్యతను కృపను దూరం చేయని దేవుడు, నా జీవితంలో మనము పశ్చాత్తాప పడితే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటువంటి కృపని, అటువంటి వాత్సల్యతని, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాను, నేను నిన్ను క్షమిస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను పాపంలో ఉన్న నీ వైపు, పాపంలో ఉన్న మన వైపు, అవిధేయతతో ఉన్న మన వైపు దేవుడు చూసి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నారు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఆ ఫస్ట్ పాయింట్లో A చూసినట్లయితే, నీ అజ్ఞానంతో కోల్పోయిన వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నీ అజ్ఞానంతో కోల్పోయిన వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తారు. ఒక ధనవంతునికి 2 కుమారులు అన్నారు. ఆ చిన్న కుమారుడు నా యొక్క భాగమును ఇచ్చేమని చెప్పి ఆ భాగానంతటిని తీసుకుపోయి, లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నారు. తన యొక్క అలక్ష్యం వలన తను ఆ యొక్క ఆస్తిని అంతటిని పాడు చేశాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమని అడిగాడా? నా ఆస్తి అంతా ఏం చేసావు, ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ యొక్క ధనమంతా ఏది అని తండ్రి అడగలేదు. ఈ రోజు కూడా ఆ పరమ తండ్రి నీకు నాకు ఏమని జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా? అజ్ఞానంలో నువ్వు కోల్పోయిన వాటిని నేను లక్ష్య పెట్టను. నువ్వు అజ్ఞానంలో అవిధేయత చూపించి పాపంలో ఉండి కొన్నిటిని కోల్పోయావు. నేను ఇచ్చిన వాటిని, నేను ఇచ్చిన తలాంతులను, నేను ఇచ్చిన అభిషేకాన్ని, నేను ఇచ్చిన ఆ యొక్క తలంపులను నువ్వు కొన్నిటిని కోల్పోవు. నేను అవేమీ లక్ష్యం చేయను. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను నూతన అభిషేకంతో నేను నిన్ను నింపాలని చూస్తున్నాను అని దేవుడు ఈరోజు తప్పిపోయిన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దేవుడి వైపు తిరుగుదామా? నువ్వు అలక్ష్యంలో కొన్ని కోల్పోయావేమో. దేవుడికి అవిధేయత చూపించి ఎలా అయితే ఆ తప్పిపోయిన కుమారుడు తన దుర్వ్యాపారం వలన సమస్తాన్ని కోల్పోయాడో అలా మనము కూడా కొన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నారు, అది కాదు ముఖ్యం, నువ్వు నాకు కావాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నేను వాటిని లక్ష్యము చేయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, నువ్వు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఇబ్బంది కలిగితే నీ తప్పును గ్రహించాలి. నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు, ఆయన వద్దు కాదు అన్న పాపాన్ని నువ్వు చేస్తూ జీవిస్తూ ఉన్నావు, పాపంలోనే ఉన్నావు. ఆ పాపంలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది, ఆ అవిధేయతలో ఉన్నప్పుడు నీకు ఇబ్బంది కలిగింది. ఈ ఇబ్బంది నాకు ఎందుకు కలిగింది అన్న తప్పును నేను గ్రహించాలి. అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కుమారుడు దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు, ఆ తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ యొక్క దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో తనకు తినడానికి కూడా ఆహారం లేదు. ఎవరి దగ్గర, ఒక వ్యక్తి దగ్గర, ఒక యజమానుడి దగ్గర పందులను మేపడానికైనా అక్కడ ఉంటే నేను ఒక పని చేస్తే నాకు ఆహారం దొరుకుతుంది కదా అనుకున్నాడు. కానీ అది కూడా తనకి దొరకలేదు. అప్పుడు ఆ ఇబ్బందిలో తన తప్పును
తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకుని తండ్రి యొద్దకు రావడానికి ప్రయత్నించాడు. మనము కూడా నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, అవిధేయత చూపిస్తున్నప్పుడు, ఎప్పుడైతే నీకు ఇబ్బందులు కలుగుతాయో, నీ చుట్టూ కష్టాలన్నీ కలుగుతాయో, నీకు తెలియకుండా ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీరు కలుగుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు. దేవుడు చెప్తున్నా కూడా నేను వద్దు కాదన్న తప్పును చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఇబ్బందిని నేను ఎదుర్కొంటున్నానని నీ తప్పును తెలుసుకొని నువ్వు దేవుడి వైపు తిరగాలి. అదే దేవుడు మన నుంచి ఈరోజు కోరుకుంటా ఉన్నారు. దేవుడి వైపు తిరుగుదామా? ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే, నీ హృదయంలో వచ్చిన పశ్చాత్తాపమే నీకు పూర్వస్థితిని కలగజేస్తుంది. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అక్కడ ఆ వ్యాపారం వలన తను ఎంతగానో ఏం చేశారు, తన ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. అక్కడ కరువు వచ్చినప్పుడు తను తినడానికి ఆహారం లేక ఒక యజమానుడి దగ్గర పందులను మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆహారం దొరకలేదు. కానీ ఆ యొక్క హృదయంలో తను పశ్చాత్తాపడుతున్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ యొక్క పనివారిలో ఒక్కరిగా నేను ఇక్కడ ఉంటాను అని నేను అడుగుతాను. తన హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది. నేను తప్పు చేశాను, ఈ యొక్క స్థితి నా యొక్క ప్రవర్తన ద్వారా వచ్చింది, నా యొక్క తండ్రి నుంచి దూరం అవడం ద్వారానే నాకు ఈ యొక్క స్థితిని నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు పశ్చాత్తాపడి హృదయంలో అనుకున్నాడో, తన పూర్వస్థితిని పొందుకోవడానికి అదే ఒక మొదటి మెట్టయింది. అక్కడితో ఆగిపోలేదు. నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి, నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడిగి, తండ్రి, నీ యొక్క పనివారిలో నేను ఒక్కరిగా ఉంటాను అని నేను అడుగుతాను అని చెప్పారు. మనము కూడా మన హృదయంలో వచ్చిన పశ్చాత్తాపమే మనము మరలా పూర్వస్థితిని పొందుకునేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పశ్చాత్తాపాన్ని అక్కడితో హృదయంలోనే ఉంచుకోనకుండా ఆ యొక్క పశ్చాత్తాపాన్ని క్రియారూపకంగా దేవుడికి కనబడేటట్లుగా నీ యొక్క క్రియలు, పనులు, నీ యొక్క హృదయం, నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు నేను తప్పకుండా మనము ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పూర్వస్థితిని పొందుకున్నాడో మరలా మనము కూడా అటువంటి పూర్వస్థితిని మనం పొందుకుంటామని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, దేవుని దృష్టిలో నీ విలువ ఎప్పుడు తక్కువ కాదు. అయ్యో, నేను అవిధేయత చూపించాను, పాపం చేశాను, ఇంకా నన్ను దేవుడు క్షమిస్తాడా? నేను మరలా ఇంకా జీవితాంతము ఈ లోకంలో ఉన్న సంవత్సరాలు కూడా జీవితాంతము ఇలానే జీవించాలేమో, దేవుడి దగ్గర నుంచి నాకు క్షమాపణ దొరుకుతుందా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం వలన అంతా పోగొట్టుకున్నాడు. అక్కడ కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు. తన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపముతో తన తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఆ యొక్క కుమారుని చూసి ఎంతో సంతోషంగా వెళ్ళి ముద్దు పెట్టుకొని అక్కడ ఉన్న పనివారికి ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారంటే 15వ అధ్యాయము 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వారు సంతోషించిరి. 22-23లో చూసారా, ఆ యొక్క తండ్రి నుంచి దూరం అయిపోయిన ఆ యొక్క కుమారుడు విలువ తండ్రి దృష్టిలో తరిగిపోలేదు. తండ్రి దృష్టిలో ఎప్పుడు ఒకేలాగా ఉంది. నువ్వు నేను కూడా అవిధేయత వల్ల, ఆ యొక్క మాట వినని తత్వం వల్ల, పాపంలో ఉండి దేవుడికి దూరం అయిపోయామేమో. మరలా దేవుడి వైపు తిరుగు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నా దృష్టిలో నీ విలువ ఎప్పుడు పాపం చేయకముందు, దూరం అవ్వకముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంది. నీ విలువ నా దృష్టిలో తరిగిపోలేదు, తగ్గిపోలేదు, తక్కువ కాలేదు. కాబట్టి నువ్వు నా వైపు తిరిగితే నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఎలా అయితే ఆ తప్పిపోయిన కుమారుడు పూర్వస్థితిని పొందుకున్నాడో మనము కూడా దేవుడు ఆ యొక్క ప్రేమను మన ఎడలో చూపిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు.